హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంగా మన తెలుగు వారందరికీ స్పెషల్ అయిన ఉగాది పచ్చడిని 2 రకాలుగా ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాంతాల వారీగా ఉగాది పచ్చడి రుచులు కూడా వేరుగా ఉంటాయి. అలాగే మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎలా చేసేవాళ్ళమో అదే ఇప్పుడు చేసి చూపించబోతున్నాను. ఉగాది పచ్చడి కోసం ముందుగా వేప పువ్వు తీసుకోవాలండి. ఈ పువ్వునంతా వలుచుకుని రేకులు మాత్రమే వచ్చేలాగా వేరు చేసి తీసుకుందాము. వేప పుప్పొడి ఇంకా కాడల్లో కొంచెం చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా వేప పువ్వు రేకులు మాత్రమే తీసుకోండి. ఈ పువ్వుని అరచేతిలో వేసుకుని ఇలా కొద్దిగా నలిపి చెరుక్కుని తీసుకుంటే రేకులు వేరుగా వస్తాయి. ఈ రేకులన్నీ సెపరేట్గా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. అలాగే కొంచెం కొత్త చింతపండును నానబెట్టుకుని గుజ్జు తీసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, కొంచెం కొత్త బెల్లం కూడా తీసుకోండి. ఉగాది పచ్చడి చేసేటప్పుడు కొత్త చింతపండును ఇంకా కొత్త బెల్లం వాడటం మనకు ఆనవాయితీగా వస్తుంది కాబట్టి నేను కూడా అలాగే తీసుకున్నాను. ఈ వేప పువ్వును ఇప్పుడు రోట్లో వేసి కొంచెం క్రష్ చేసి పెట్టుకుందాము. పచ్చడిని కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకుని ముందుగా ఆ బౌల్లోకి బెల్లం వేసుకోండి. కొత్త సంవత్సరాదిలో మన జీవితం కూడా తీపితో మొదలవ్వాలి అనుకుంటూ ఈ బెల్లం వేస్తున్నాం అన్నమాట. ముందుగా తర్వాత ఒక అరటిపండు కట్ చేసిన ముక్కలు వేసేయండి. ఈ అరటిపండు బెల్లంలోకి మిక్స్ అయ్యేలాగా మెదుపుకోండి. నేను 2 అరటిపళ్ళు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అందులో సగం ఇక్కడ యూజ్ చేస్తున్నాను, మిగతా సగం తర్వాత యూజ్ చేద్దాము. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుసు, ఇలా 2-3 స్పూన్లు వేసుకోండి. తర్వాత కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా మనం 6 రుచులు రావడానికి టేస్ట్ కోసమే వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోండి. తర్వాత మామిడికాయ సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలు వేసేయండి. మామూలుగా చెక్కు తీసి ఈ ముక్కలు వేయొచ్చు, కానీ మామిడి తొక్కులో ఉండే వగరు మనకి 6వ రుచి కాబట్టి తొక్కుతో సహా వేసుకున్నాను అనమాట. చివరిలో మనం క్రష్ చేసి పెట్టుకున్న వేప పువ్వులో సగం ఇందులో వేసేయండి. మిగతా సగం ఇంకొక మెథడ్లో యూజ్ చేస్తాను. మనం ఈ మాత్రం యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ చేస్తున్న పచ్చడికి. అంతకంటే ఎక్కువ వేస్తే మరీ చేదు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. ఈ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేస్తే మన ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది కాస్త థిక్గా చేతిలో ప్రసాదంగా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే మా ఇంట్లో వేప పువ్వు దొరికినన్ని రోజులు కూడా ఇది చేస్తూ ఉంటాను. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఫ్రీక్వెంట్గా తింటాము ఈ దొరికినన్ని రోజులు. ఇక రెండవది కొంచెం లిక్విడ్గా ఉంటుంది. దానికోసం ముందుగా బౌల్లోకి ఒక 1.5 గ్లాసు చెరుకు రసం తీసుకుంటున్నాను. అందులోకి ఒక అరటిపండు కట్ చేసుకున్న ముక్కలు, కొద్దిగా చింతపండు గుజ్జు, మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్, తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, చివరిలో మనం మిగుల్చుకున్న వేప పువ్వు ఉంది కదా, అది కూడా వేసేయండి. ఇదంతా మిక్స్ చేసి ప్రసాదంగా వాడుకోవడమే. దీనిలోకి కావాలంటే రకరకాల పళ్ళ ముక్కలు కూడా కలుపుకోవచ్చు, కానీ ఆథెంటిక్గా మన ట్రెడిషనల్ పచ్చడి కాబట్టి నేనేం వేయలేదు. అలాగే సెకండ్ రెసిపీలో కొంచెం తిక్కుగా కావాలనుకునే వాళ్ళు 2-3 అరటిపళ్ళు గుజ్జు చేసి కలిపేయచ్చు. సో ఎలా ఉందండి మన తెలుగువారి షడ్రుచుల ఉగాది పచ్చడి? మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.